అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. గడిచిన 4 రోజుల్లో ఎక్కడ చూసినా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ నిర్వహణ సమస్యలు ఉన్నాయని చెప్పి 8 ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. దుబాయ్ నుంచి చెన్నై రావాల్సిన AI906, ఢిల్లీ నుంచి మెల్బోర్న్ రావాల్సిన విమానం, అలాగే మెల్బోర్న్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి విమానం, దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన AI2204, అలాగే పూణే నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన AI874, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన AI456, హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన AI2872, చెన్నై నుంచి ముంబై వెళ్లాల్సినటువంటి విమానం, ఇలా ఒకేసారి 8 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత సాంకేతిక సమస్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ఎయిర్ ఇండియా విమానంలో కనిపిస్తున్నాయి. ఆ ప్రమాదం తర్వాత కూడా సాంకేతిక సమస్య వల్ల టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే మళ్ళీ ఇక్కడ రన్వే మీదకి వెనక్కి తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి. సో ఎయిర్ ఇండియా విమానాల్లో పెద్ద ఎత్తున సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగి ఆ విమానం పూర్తిగా కాలిపోయి 241 మంది అందులో ప్రయాణిస్తున్న వారు సజీవంగా దహనమైనటువంటి పరిస్థితి. దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్ ఇండియా విమానాల్లో పూర్తిగా అసలు దాని నిర్వహణకు సంబంధించే పెద్ద క్వశ్చన్ రేజ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ప్రమాదం జరక్క మునిపే ఒకతను వీడియో రికార్డ్ చేశాడు. ఎయిర్ ఇండియా విమానంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎయిర్ ఇండియా విమానంలో అసలు నిర్వహణ ఎంత చెత్తగా ఉంది అంటానికి కొంతమంది ప్రయాణికులు వీడియో తీసి కూడా ఆ ప్రమాదం జరగడానికి ముందే పెట్టారు. ఏసీలు సరిగా పనిచేయట్లేదు, రిమోట్లు సరిగా పనిచేయట్లేదు, అక్కడ లోపల ఉన్నటువంటి వ్యవస్థ సరిగా లేదు, చెమటలు కక్కుతున్నాం, పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది, ఎయిర్ ఇండియా ఘోర వైఫల్యం చెందిందంటూ చాలామంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీడియోలు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు సాంకేతిక సమస్యల కారణంగా ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఎయిర్ ఇండియా విమానాలు 8 ఒకేసారి రద్దు చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. సాంకేతిక సమస్య ఏంటి, ఎయిర్ ఇండియా వాటిలో ఏం గుర్తించింది, ఆ సాంకేతిక సమస్య పెరిగి పెద్దదై మొత్తం విమానాలు కుప్పకూలే పరిస్తుందా, అలాంటి సాంకేతిక సమస్యను ఎయిర్ ఇండియా ఏమైనా గుర్తించిందా, ప్రస్తుతం దీని మీదే చర్చ అంతా జరుగుతోంది.